హాయ్, అందరికీ నమస్కారం. హాయ్. సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ లైవ్ ఫ్రమ్ లివింగ్ రూమ్. మనకు ఈ టైంలో మనందరం ఇళ్లలోనే ఉన్నాం. అఫ్ కోర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ కొంతమందికి నడిస్తే కొంతమందికి వర్క్ రకరకాలుగా నడుస్తుంది. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ మన సౌత్ ఆఫ్రికాలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా, తెలుగు అసోసియేషన్స్ అందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చడం, వాళ్ళకి రకరకాల మోటివేషనల్ ప్రోగ్రామ్స్ తో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ప్రోగ్రామ్స్, అలాగే లబ్ధ ప్రతిష్ఠలని ఎంతో మంది గొప్ప వాళ్ళందరినీ కూడా ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మీ అందరితో మాట్లాడించడం, వాళ్ళందరి అభిప్రాయాలు మీతో పంచుకోవడం, వాళ్ళతో కొంత మోటివేషన్ లాగా మీకు ఈ ప్రోగ్రామ్ జరగడం ముందుకెళ్తా ఉంది. ఈ క్రమంలో ఈ రోజు మనకు ఇద్దరు గెస్ట్లు ఉన్నారు మనతో పాటు. ఒకరు అతి తక్కువ సమయంలో తెలుగు సినిమా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రియదర్శి ఒకరైతే, తన అందంతో, తన ప్రతిభతో అటు తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ ఎన్నో సినిమాల్లో నటించిన నటి కామ్నా జెఠ్మలాని. వీళ్ళిద్దరు ఈ రోజు మనకి లైవ్ ఫ్రమ్ లివింగ్ రూమ్ లో మీతో పాటు మాట్లాడడానికి, మీతో అఫ్ కోర్స్ మీరు డైరెక్ట్ గా మీరు మాట్లాడలేరు, మీకు మీడియం గా నేను ఉంటాను వాళ్ళిద్దరి మధ్యలో. సో మీరు మెసేజెస్ నాకు ఇస్తూ ఉంటారు. సో వాళ్ళ ఇళ్లలోనే ఉన్నారు. So I don't know where Kamna right now. Kamna, are you there in Mumbai or in Hyderabad or any other part of the globe? Bangalore. You are in Bangalore. Yeah, Kamna Jethmalani in Bangalore. Yes. Bangalore, of course, కరోనా అంత ఎక్కువ లేదు, అక్కడ అంత భయపడాల్సిన పని లేదు. ఎవరు వెళ్ళినా కూడా క్వారంటైన్ తక్కువ మందిని చేస్తున్న ప్లేస్ అది. బట్ ఎనీ అది వాళ్ళకున్న అట్మాస్ఫియర్, వాళ్ళకున్న గ్రీన్ అది అంతా బాగుంది కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు అనుకున్నాం. నాతో పాటు ప్రియదర్శి గారు ఉన్నారు. ప్రియదర్శి గారు, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతి కంగ్రాచులేషన్. అతి తక్కువ సమయంలో నాకు తెలిసి ఒక్క సినిమా చేయగానే ఒక్క సినిమాతో దాదాపు 50 సినిమాలు సైన్ చేసిన నటుడు ప్రియదర్శి. ఇస్ ఇట్ ట్రూ? లేదండి, అలాగేం లేదు. తర్వాత ప్రియదర్శి సినిమా లేదు. అంటే మాట వాస్తవేనండి, ఒప్పుకుంటాను. కానీ మీరు అన్నట్టు 50 సినిమాలు అవన్నీ అట్లాగేం చేయలేదు. బట్ 49 చేసి ఉంటారు. ఎందుకంటే నేనే విన్నాను, నేనే 2-3 సినిమాల కోసం చూస్తే ప్రియదర్శి గారు డేట్లు లేవంటే అన్నారు. ఇంకో 2 సంవత్సరాల వరకు లేవని కూడా అన్నారు. ఎంతవరకు అది నిజం నాకైతే తెలియదు. బట్ వేరే అతి కంగ్రాచులేషన్ నెంబర్ 1. నెంబర్ 2, మల్లేశం అని ఒక సినిమా చూసిన తర్వాత మనకి ఒక న్యాచురల్ యాక్టర్ దొరికాడని చాలా మంది, ఎస్ అంటే యాక్టింగ్ అనగానే చాలా మంది ఓకే యాక్టర్ కెన్ యాక్ట్ అఫ్కోర్స్, బట్ కొంతమందికి కొన్ని పాత్రలు దొరికితే ఆ పాత్రల్లో వాళ్ళు జీవించే పద్ధతి చూస్తే ఎస్ హీజ్ ఆర్ నసీరుద్దీన్ షా, హీజ్ ఆర్ నానా పటేకర్ అంటే అట్లా అనుకున్నారు. అదే కొన్ని మీ దాకా రావు కదా, మేము కొంతమందితో కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటాం, ఆ డిస్కషన్ లో తెలిసిపోతుంది. సార్ మల్లేశం నాకు ఇది ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నట్లేదు సార్, ఏదో పెద్ద అవార్డు ఇస్తున్నట్టు ఉంది నాకు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ లోహిత్ గారు. నేను ఫస్ట్ మీతో మాట్లాడిన తర్వాత కామ్నా దగ్గరికి వస్తా. అసలు మీరు అంటే నేను ఒక సినిమా చూశానండి. ఆ సినిమాలో ఒక లాయర్ క్యారెక్టర్ లో మీరు కనపడగానే థియేటర్ అంతా పెద్ద హిలేరియస్ సౌండ్ చేసింది. నాకు ఆశ్చర్యమైంది, ఈ లాయర్ ఏం చేశాడని. ఇప్పుడే కదా వచ్చాడు అర్జున్ రెడ్డిలో. అంటే అప్పటికే వెరీ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ది ఆడియన్స్. ఐ థింక్ ఇట్ ఈస్ ప్రాబ్లమ్ టు డూ విత్ ద ఫిలిం అర్జున్ రెడ్డి. అది చాలా బాగా ఆడింది అండ్ ఇన్ తెలుగు. అండ్ దానివల్ల నాకు కొంచెం రబ్ అయింది నా మీద, అంతేగాని నేనేదో ఏదో చేశాను గీశాను అంటే ఐ డోంట్ నో షూర్. బట్ థ్యాంక్ యూ సో మచ్ లోహిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్. వాట్స్ యువర్ బ్యాక్గ్రౌండ్ బేసికల్ గా? అంటే మీకు వాట్ యు వర్ ఎర్లియర్ బిఫోర్ ఇంటూ యాక్టింగ్ అండ్ ఆల్? I was working as a associate producer in a firm called Pixelite, and I was mostly into writing and directing. But యాక్టింగ్ అగైన్ నాది చిన్నప్పటి నుంచి నా కళ నటుడు అవ్వాలని.
ఆ విధంగానే నటన వైపు అడుగులేశాను. అలాగే నటుడినయ్యాను. అండ్ కాలక్రమేణా చాలా సినిమాలు చేశాను. కానీ 'పెళ్లి చూపులు' నాకు గుర్తింపుని, ఒక పేరుని తీసుకొచ్చింది. ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి' ఇలాంటి 'గాజీ' తర్వాత చాలా ఫిలిమ్స్ ఉన్నాయి 'విచ్ గాట్ మీ లిటిల్ నేమ్'. అండ్ రీసెంట్లీ 'మల్లేశం' మీరు ఇందాక అన్నారు. ఇవాల్టికి 'మల్లేశం' కంప్లీట్స్ 1 year. And I'm really happy. A film that reached many Telugu audience. నాకు ఒక కొత్త లైఫ్ని ఇచ్చింది, అలాగే చాలా పేరుని తీసుకొచ్చింది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఆడియన్స్ ఫర్ వాచింగ్ న్యూ ఫిల్మ్స్, గ్రేట్ ఫిల్మ్స్, అండ్ టు మై రైటర్స్, డైరెక్టర్స్ ఫర్ ట్రస్టింగ్ మీ. మల్లేశం ఆ మూవీ మామూలుగా యూజువల్ గా అంటే యు ఆర్ ది హీరో, నో డౌట్ యు ఆర్ ది హీరో. అంటే కథ హీరో అనొచ్చు, తర్వాత ఇట్లాంటి చాలా డైలాగులు చెప్పేటి చెప్తాం. బట్ ది వే యూ డ్రివెన్ ఇన్ టు ది క్యారెక్టర్, ఆ పాత్రలోకి వెళ్ళిపోయిన పద్ధతి, చాలా చోట్ల ఎంతో మంది కన్నీళ్లు పెట్టారు. అంటే ఇట్లాంటి అటెంప్ట్ మనకి హిందీలో మన ప్యాడ్ మ్యాన్ అట్లాంటి సినిమాల్లో మనం అక్షయ్ కుమార్ గారిని చూసాం. అంటే ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇదిలో ఒక మంచి యాక్టర్ ఉంటే ఆ మెసేజ్ ఎంత అద్భుతంగా వెళ్తుందనేది. దట్ వాజ్ అబౌట్ మల్లేశం. నాకు తెలిసి మళ్ళీ అలాంటి సినిమాలు ఇంకా ఏమన్నా వచ్చాయో మీ దగ్గరికి? అమ్మో అన్ని ఇవే చేస్తే అని ఏదన్నా నాట్ రియలీ, బట్ అంటే దెర్ ఇస్ అమేజింగ్ స్క్రిప్ట్, నేను చేస్తానని అట్లేం లేదు. నాకు విలేజా లేకపోతే సిటీయా ఇట్లాంటి తారతమ్యాలు అట్లాంటి ఏం లేదు. ఖచ్చితంగా మంచి కథ అండి. దట్ ఆల్ డిఫైన్స్ గ్రేట్ స్టోరీ డిఫైన్సెస్ అండ్ గివ్స్ అ న్యూ లీప్ ఫార్వర్డ్. సో అందుకని కథ. బట్ రీసెంట్గా లూజర్ అని ఒక వెబ్ సిరీస్ చేశాను. దాని ద్వారా కూడా ఎంతో మంది ప్రజలకు దగ్గర అయ్యాను. అండ్ ఆల్సో దట్ ఈస్ ఆల్సో డిఫరెంట్ అటెంప్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ pushing Telugu content and the diaspora into web. సో అట్లా దానికి కూడా కొంచెం ప్రయత్నించాను, బాగానే వచ్చిందని అనుకుంటాను. Coming to Kamna, what was the first language you debuted? You debuted Telugu or any other? Telugu only. Telugu. That's why so much love for Telugu. See, somehow the Telugu have accepted you as a Telugu. No one knows that. हमें भी confusion है. What is your mother tongue basically, Kamna? Hindi. हिंदी बोलते हो, तेलुगु करते हो, बैंगलोर में रहती हो, क्या बात है? So I'm basically originally from Bombay. I'm a Sindhi. Okay. And, I'm originally, so I got married 7 years back and moved to Bangalore. अच्छा, हस्बैंड बैंगलोर में है इसलिए बैंगलोर चलेगी. नहीं तो बैंगलोर पसंद है इसलिए बैंगलोर. क्लाइमेट अच्छा है. नहीं बॉम्बे की बहुत याद आती है. I miss Bombay. Oh, we loved you in Ranam so much. Thank you. You know what? He just told me that I'm a small time actor and I just know about his work. You know, such a modest, nice meeting you again. Likewise. Kamna, we have seen you as a wonderful actress, as a glamorous actress. Apart from that, you're a beautiful dancer also. You dance well, and especially whenever you get a chance to perform on stage, you never felt that, so being I'm a heroine, why should I leave this? But you never left that. Okay, whenever you get a chance of performing yourself on a stage with a dance performances and all, you always came forward for that. What made you do that? So from the childhood you are interested in dancing and all, or kaisa raha? So from childhood I've been a Nautanki girl. Wherever there was any marriage or birthday parties, stage for me from childhood. This is there. But then when I actually got opportunity, my first video, Chhod Do Aanchal with Bombay Vikings. Wow, that was amazing. So after that, I performed
I did a world tour. After that video, I must have done at least 150 shows. Wow. And then I got into movies. And dance is something I don't do it from my body, it's from my soul. It comes from my soul. I'm not saying I'm the best dancer. There are better dancers than I am, but from my soul. And till I'm alive, I think I'll dance. That's great. As you said that, वो अंदर रहना चाहिए इतना, मतलब जिसके लिए हम जान भी दे सकते हैं, वो लफ्ज है. Yeah, so I'm తెలుగులో proud ఇన్ని to సినిమాలు say that చేసావు కదా, I've నాకు తెలుసుకోవచ్చు. తెలుగులో ఇన్ని సినిమాలు చేసావు కదా, అందరు నాకు- మేడం కామనా చెట్మా నాకు తెలుగు అమ్మాయి అనుకుంటుంది. ఇదిగో కొంచెం కొంచెం వచ్చి నాకు తెలుగు కొంచెం వస్తుంది బట్ దట్స్ వాట్ ఐ వాంటెడ్. ఈ రోజు కామనా చెట్మలని మనతో తెలుగులో మాట్లాడుతుంది. లేజెండ్ సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ, యూ ఆల్ మెసేజ్. మీరు అందరు సినిమాలు చూసి ఉంటారు తనవన్నీ కూడా. సో దాంట్లో సరే చాలా సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల లిస్ట్ పెద్దది అనుకోండి. రణం నుంచి మొదలెడితే తను చాలా సినిమాలు చేసింది. అయితే మీకు నచ్చిన సినిమాల్లో ఏమన్నా ఉంటే చెప్పండి, దాంట్లోంచి కూడా ఏమన్నా అడిగి కనుక్కుంటాను నేను. కామనా మీకు బాగా నచ్చిన హీరో ఎవరు? హీరో ఎంతమందితో యాక్ట్ చేశారు కదా తెలుగులో? See the people I've worked with, among them along with Alluri Naresh. He's a wonderful person to earth, and I thoroughly enjoyed working with him, definitely. And apart from that, I've always admired Prabhas, Junior NTR, obviously because of their acting skills. Junior NTR, I'm a big fan of his because of his acting skills, definitely. He has some fire. I don't know where it comes from, some energy. I don't know where it comes from, but yeah, these are the people I really admire. Okay. Bendapara was like hilarious. Who's The film Bendapara RMP. Bendapara. yeah, it was a fun. You remember all these names? No. Yeah, Bendaparao, Katikanta Rao, Ranam. Obviously, they're. See, Lohit Garu, I'll tell you, I don't do movies just because I want fame, success, movie, money, no. I like facing camera. It comes from my heart. So, and I keep my work before my God. My work is my priority. So, and that's one of the reasons I've rejected a lot. Yeah, when it comes to the story part and all, see, when someone comes to you by offering, so this is the role, this is the heroine, and your heroine main lead in the movie, and sometimes what happens, once you complete the movie, you doesn't even know that what is your character and what you're going to play out of it. Do you have any experiences in that? Correct. Yes, of course. I've gone wrong with. Many times I've gone wrong. I've done Kannada movies and Tamil movies, even in Telugu movies rather. I've gone wrong. But again, I didn't have a godfather. I didn't have anybody to suggest me. So I just did everything. I took up every decision that my me to do. But it's okay. I'm happy. Kamna, one way was sometime you were a top heroine, and of course, life, it goes on. It never stops there itself. You crossed a stage where you need to have your own life, personal life. Then you got married, Yes. and Yes. you're good with your married life now. Even 7 years after, you're a mother, but still because of your dancing skills and all, must be you're maintaining good. Huh? So 2 girls. yeah. Two girls, so Yes. अभी भी Yes. अभी क्या रोल ऑफर करे फिर आपको? अभी भी हीरोइन दिखती हो, माँ तो दिखती नहीं हो. Thank you. You're just, ये तो बहुत टफ so- है ना, क्योंकि अगर कोई दिखने में दिखता है हीरोइन लेकिन मदर है, अभी क्या ऑफर करे थे? I What is the message?
See, if someone want to approach you for a character, what kind of characters that people should approach you now? First of all, thank you so much for this compliment. You made my day, really. But Seriously, I'm very I'm clear. amazing, bro. Thank you, Lohit Garu. Thank you so much. But yes, I made it very clear in my life. I have done movies of main lead, a lot of movies rather than all the language. And I don't want to be greedy and selfish. And now with my family, with 2 little girls of mine, with my husband, very happy, settled down. But like I said, cinema is my first love. When it comes to Telugu, it's my first love. I will never leave it. But yes, when it comes to movies, I want to do strong and good characters. Where I can give my time to my family and I can do justice to my movies as well. Okay, that's good. Yeah, let's come to ఒకసారి మళ్ళీ ప్రియదర్శి గారి దగ్గరకు వస్తారు. ప్రియదర్శి గారు, మీరు మీరు కొంచెం లైట్ డల్ వేసుకున్నారా లేకపోతే బ్లరీ ఉన్నారు? Sir, actually, I put too many lights and I'm trying to sit in the best place I can get more light on my face. Yeah. So, Sir, ఇప్పుడు after the test drive, ఇట్స్ ఓకే, దట్ ఫైన్. బట్ అంటే మా వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తుందేమో, వీళ్ళు ప్రియదర్శి అని చెప్పి ఇంకెవరన్నా తెచ్చి కూర్చోబెట్టిరా అని ఏమన్నా అనుకుంటారేమో నా భయం నాకు. yes, sir, I've had like initially there were not many lights, so I put every light. Like I had like 4 holders, I put every light, and suddenly there's too many. I'm just figuring out where to sit properly so that I get more light. అంటే మధ్యలో మీరు అటు ఇటు చదువుతా ఉంటే నాకు అర్థం కావట్లేదు, అటు ఇటు ఇటు అటు. No, I'm just so I'm actually holding my laptop and roaming around so that I'll get better light. Ante that's it. ఎక్కడో దగ్గర. యా, ప్రియదర్శి గారు, ఇప్పుడు చెప్పండి. కరోనా అని ఈ టైంలో మన అందరం ఇళ్లలో లాక్ అయ్యాం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ షూటింగ్ కూడా అవ్వట్లేదు. ఈ టైంలో మీవేమన్నా షూటింగ్ మధ్యలో ఉన్నవేమన్నా ఆనేనియా, షూటింగ్ చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత, లేదంటే ఇంకా టైం తీసుకు? యా అండి, యా డెఫినెట్లీ ఆగినాయి సినిమాలు. కాకపోతే వీఆర్ వెయిటింగ్ ఫర్ రెజ్యూమింగ్ ద షూట్. ప్రస్తుతానికి ఇప్పుడు ఒక 4 సినిమాలు అయితే ఆగాయి ప్రస్తుతం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు గెట్ బ్యాక్. అండ్ there's another web series that I'm also looking forward to listen to. So basically the situation is like a big pause right now that we have taken. And also మీకు తెలుసు ఇప్పుడు తెలంగాణలో the cases are growing exponentially. So we are all the whole like not just film industry but చాలా మంది నటినట్లు కొంచెం కాషన్ గానే, చాలా భయంగానే ఉన్నాం. సో అందరిలాగానే. సో వీఆర్ వెయిటింగ్ కొంచెం ఇంకా ఇఫ్ యూ కెన్ బ్రింగ్ ఇఫ్ యూ కెన్ ఫ్లాటన్ ద కర్వ్ అ లిటిల్ మేబీ, యునో. సో వెయిటింగ్ ఫర్ దట్. ఎలా ఉండబోతుంది అంటారు? అంటే మీరు ఎక్కడన్నా డిస్కస్ చేస్తున్నారా? చేస్తే ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీ వరకు యూఆర్ ఎ సక్సెస్ఫుల్ యాక్టర్ ఫర్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్. మళ్ళీ స్టార్ట్ అయితే మీకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయితే నడుస్తాయి. బట్ అందరికి ఎలా ఉండబోతుంది అనేది ఒక డౌట్ ఉంది. అసలు వస్తాయా, థియేటర్స్ ఓపెన్ అవుతాయా, మళ్ళీ సినిమా అనేది ఉంటుందా? మీకు ఏ ప్లాట్ఫామ్ బాగా ఇష్టం? అంటే ఇప్పుడు మీరు వెబ్ సిరీస్ చేయడానికి, నేను మల్లేశంలో హీరోగా చేశాను, తర్వాత ఇట్లాంటి పెద్ద వస్తే చెయ్యాలి, నాకు ఐ వాంట్ టు రేజ్ మై మార్కెట్ అనే ఇదిలో లేదు. మీరేంటంటే యాజ్ అన్ యాక్టర్ నాకు మంచిది ఏది వస్తే చెయ్యాలన్నట్టుగా కనపడుతున్నారు మీరు. అదేనా, లేకపోతే మీ మైండ్ సెట్ ఏంటి? Each is has their own advantages and own disadvantages. సినిమా ఇప్పుడు కూడా ఒక థియేటర్లోకి వెళ్ళి అందరితో సినిమా చూడడం అనేది ఒక అన్పారలల్డ్ ఎక్స్పీరియన్స్. దానికి ఏది తీసిపోదు. అలాగే వెబ్ అనేది కూడా ఇప్పుడు అది మన ఇంట్లోకి వచ్చింది. ఇట్ గేవ్ అస్ మోర్ ఫ్రీడమ్, మోర్ కన్వీనియన్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టోరీస్ దట్ హ్యావ్ నాట్ బీన్ టోల్డ్ సో ఫార్ ఆన్ సినిమా హ్యావ్ డెఫినెట్లీ కమ్ టువర్డ్స్ వెబ్. సో నాకు ప్రయారిటీగా ఏది అంటే రెండు ఈక్వల్ గానే చూస్తానండి. ఎందుకంటే రెండిటికి ఈక్వల్లీ దేర్ ఇస్ గ్రేట్ మార్కెట్. దేర్ ఆర్ స్టిల్ పీపుల్ థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూస్తారు.
అలాగే చాలా మంది ఇంట్లో కూర్చొని వెబ్ సిరీస్ చూస్తున్నారు. తెలుగులో సినిమాలు తర్వాత అమెజాన్‌లో గాని, నెట్‌ఫ్లిక్స్‌లో గాని అన్ని చోట్ల సినిమాలు చూస్తున్నారు. సో, ఇట్స్ డెఫినైట్‌లీ గ్రేట్ చేంజ్. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తర్వాత తెలుగులో వచ్చే కాంటెంట్ ఇవంతా మనం తొందరగా వీటిని ఎంబ్రేస్ చేసుకొని, ఆ టెక్నాలజీని, ఆ ప్లాట్‌ఫార్మ్స్‌ని వాడుకొని మనం ఇంకా ముందుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. దానివల్ల చాలా మందికి పనొస్తుంది. తర్వాత there is so much space for writers, directors, and I'm happy I'm getting to work with some of the brightest and the fine minds of Telugu, and that is happening through web also. So I'm thankful to all of them. సూపర్. మీకు ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు నేను ఒక స్టేజ్ యాంకరింగ్ గా చూశాను మిమ్మల్ని. మీరు, రాహుల్ మీరిద్దరు అంటే ఆ ఫ్రెండ్షిప్ ఫస్ట్ నుంచి ఉందా లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? లేదండి, I think we are the last I know him for the last 10 years now. సో అప్పటి నుంచి వాడు ఫ్రెండే నాకు. సో ఇద్దరం అదే, నేను 16లో తెరంగేట్రం అయితే వాడు 17 అన్నమాట. సో మా ఇద్దరికి 1 year అటు ఇటు అంతే. బట్ యా సో ఇప్పుడు మీకు అలాగే విజయ్ దేవరకొండ, ఆ బంగారు కొండతో మీకు ఎట్లాంటి ఇది ఉంది? మీరంతా బాగా రారాపోరు అనుకునే ఫ్రెండ్షిప్ ఉంది. నాకు అది ఇష్టం. ఎందుకో తెలీదు. ఆర్టిస్టుల మధ్య అదే ఉదయ్ ఇప్పుడు పెద్దోడైతే అయి ఉండొచ్చు, మార్కెట్ ఏదైనా ఉండిండొచ్చు, కానీ ఆ స్నేహం అనేది అలా ఉంటే బాగా అనిపిస్తుంది. మీకు యా అదంతా డెఫినెట్లీ ఎక్కడ అండి. కలిసింది? And definitely the way Vijay took off from Arjun Reddy, definitely we're all proud of him and the way he's doing. And కుదిరినప్పుడల్లా ఎప్పుడైనా మాట్లాడుతుంటాం. సో ఆన్ ఎప్పుడైనా. సో ద బిజీ మ్యాన్ విజయ్, ద బిజీ మ్యాన్ ఇన్ టౌన్ రైట్ నౌ. ఓకే. ఎంత బిజీ ఉన్నా మనం అప్పుడప్పుడు మనకంటూ ఒక రోజు, మనకంటూ ఒక గంట తీసుకుంటాం కదా. రే వచ్చేయండిరా నేను వచ్చేసాననే కదా, కలుస్తారా అప్పుడప్పుడు? యా ఎప్పుడైనా అండి, అంటే ఎప్పుడైనా కలుస్తాము. లేకపోతే అదర్వైజ్ వి బోత్ ఆర్ బిజీ, ఇదర్ ఐఎమ్ షూటింగ్ ఆర్ హీ షూటింగ్. సో ఈస్ ట్రావెలింగ్ ఆర్ ఐఎమ్ ట్రావెలింగ్. ఈవెన్ రాహుల్ కూడా అంతే. ఎక్కువ మేము ఇప్పుడు జాతిరత్నాలు అని ఒక సినిమా చేసాం, దాంట్లో సెట్ లో కలుసుకోవడం, మళ్ళీ వాడు ఇంకేదో సెట్ లో ఉంటాడు, వేరే బిజీ. సో యా లైక్ యూ సెట్ సమ్ టైమ్స్ వెన్ వీఆర్ ఆల్ ఫ్రీ వి క్యాచ్ అప్ దెన్. మీ మీకు తెలుసా మీ మీ ఫోటోలు మీ పేర్లతో చాలా మీమ్స్ ఉంటాయి. అంటే మామూలుగా ఎక్స్ప్రెషన్స్ కి మీ ఫోటోలు పంపుకుంటారని చెప్తుంది. యా ఐ కీప్ వాచింగ్ దెమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నాకు చాలా మంది ఫ్రెండ్స్ కూడా పంపిస్తుంటారు. సో అగైన్ ద మీమ్ మేకర్స్ ఆర్ అమేజింగ్. అంటే దేర్ క్రియేటివిటీస్ ఆన్ అ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. ఐ డోంట్ నో హౌ మచ్ వాళ్ళకి ఎంత టైం ఎక్కడి నుంచి వస్తుందో నాకు నిజంగా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా, క్యూరియస్ గా ఉంటుంది. బట్ యా మీకు ఒక పెద్ద అభిమాని ఉన్నాడు. ఆయన డైలాగ్ ఏం కోరుతున్నాడు తెలుసా? నా చావు నేను చేస్తా. అది బాగా పాపులర్ డైలాగ్ ఉంది. అది ఇంగ్లీష్ లో కొట్టే చాలా కష్టంగా ఉంది చదవడం. ఆ డైలాగ్ అందరికి తెలుసు. నేను ఇంకో కొత్త డైలాగ్ చెప్తాను, which is from this web series called Loser. A lot of people watched it recently. Saying again, the dialogue goes ఎట్లా అంటే, డబ్బులు ఎట్లా ఖర్చు పెడుతున్నావు అన్నది కాదురా, ఎందుకు ఖర్చు పెడుతున్నావు దాంట్లో ఉంటది, జాగ్రత్త. డబ్బులు ఎట్లా ఖర్చు పెడుతున్నావు అనేది కాదురా, ఖర్చు పెట్టేదానికి ఉంటుంది, జాగ్రత్త. ఎందుకు ఖర్చు పెడుతున్నావు దాంట్లో, ఇట్స్ నాట్ how you spend your money, but why you spend your money, that makes the difference. So precisely that's the gist. ఇప్పుడు క్యారెక్టర్స్ అన్ని వచ్చినప్పుడు సరే, అంటే గొప్ప విషయం ఏంటంటే చాలా మంది కామెడీ చేస్తే ఇతను కమెడియన్ అని చూడగానే తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఫ్రమ్ యువర్ యాంగిల్ ఆర్ ఈవెన్ రవీంద్రన్ యాంగిల్లో కూడా మీరు కావాలని కామెడీ చేయరు, సిచ్యువేషన్ అట్లా వెళ్ళిపోతుంది. మీరు
చేసే దాంట్లోనే వెళ్ళిపోతుంది. మీరు పర్టికులర్ గా ఊ అని ఇదని ఎక్కువ ఏమి యాక్టింగ్ చేసి కామెడీ చేయరు. అంటే మీరు ఆ స్క్రిప్ట్లు మీరే రాస్తారు. I think లేదండి, ఐ థింక్ హ్యూమర్, కామెడీ, like they're all part of our life. Kamna was telling us of how dance comes from her soul, and dance is the truest form of expression. So then even we all can dance, and there is no form to it, but మనం ఏంటంటే in happiness, maybe in sadness, dance can take a form. So ఇవన్నీ ఏంటంటే all these are emotions which are part of every human being. సో ఇదేంటంటే కామెడీలో కూడా, తర్వాత హ్యూమర్లో కూడా, I think I try to bring that element. I try to bring that oneness. I try to bring that guy who you want to always relate to. So I think probably అది వర్కౌట్ అవుతుంది ఉద్దేశం. అండ్ మనకి సినిమాలో కానీ ఆర్ట్లో కానీ అన్నిట్లో గొప్పతనం ఏంటంటే, మనం ఏదైనా క్యారెక్టర్ చూసి అబ్బా ఈ క్యారెక్టర్ మనలాగా ఉంది, అయితే యాక్టర్ మనలాగా చేస్తున్నాడు, సో ఈ రిలేటబిలిటీ ఏదైతే మీరు చూస్తారో అది గోస్ అ లాంగ్ వే అనేది నా ఉద్దేశం. సో ఐ ట్రై అంతే, ఐ ట్రై, అండ్ థ్యాంక్స్ టు అగైన్ మై రైటర్స్ హూ థింక్ అండ్ రైట్ లైక్ దాట్. బేసికల్ గా రైటర్ కూడా కదా, మీరు ఇంప్రూవైజ్ చేసుకుంటారు. ఫస్ట్ రైటర్ నో నాట్ రియలీ, అసలు రైటర్ కావాలి, నేను రైటర్ కావాలి. ఏదో డైరెక్టర్ రైటింగ్ అక్కడ రెడీగా ఉన్న స్క్రిప్ట్ ఏదో చెప్పేసి వస్తే అయిపోయింది అనుకుంటే దాంట్లో ఇంకా అక్కడే ఉంటున్నాం. Not really, sir. Not being humble, but I owe it to my writers. Great. Kamna, coming to you, సరే ఇద్దరు ఉన్నారు కాబట్టి మధ్య మధ్యలో కాసేపు అటు కాసేపు ఇటు మాట్లాడుతూ ఉంటా. You guys both has to excuse me for some time. Thank you for your kind patience listening up to the enjoying. How many movies have you seen of our Priyadarshi? Are you watching Telugu movies in recent times or no? No, sorry, really sorry. Please forgive me. It's okay. But I think you should. Maybe I can give you one suggestion to start off your weekend to make it brighter and better. It's a movie called Mallesham, and it's on Netflix. The runtime is 2 hours, and I hope you don't get bored of it. Okay, this week promise, and I shall. Kamna, seriously, I'm telling, if you once you start with the movie will drive in such a way, it takes you there, and many times even you doesn't know that there will be tears in your eyes. Oh wow! Unknowingly. Oh wow! Okay, And maybe tonight I'll. Tonight, and yeah. I shall. You can totally watch it with your family. Wow. Yeah. I shall leave a message on you in the first shop. Coming to you, Kamna. So can you share one experience? Of course, from the beginning itself, you're clearly telling that Telugu. I love Telugu. I want to be in Telugu. I love Telugu audience and all. Of course, Telugu audience also love you a lot. Still, of course, we are looking back. Kamna, come back from Bangalore to Hyderabad. Of course, once the shoots are on, so if any good script coming to you, please accept. And you're all fans, or your audience, especially your quota of audience, you should feel happy about it. So share one experience, so in Telugu, that this is one of the best experiences ever. So there are many experiences, honestly, but right now I'm only able to think one experience. EVV Garu,
we were working for Katika. And when I started shooting for Benda Parao initially, everyone told me, be careful, be strict, come on time. I heard a lot of stories about him. But the shoot went on very, very smooth. And I remember during Katikanta Rao, I was shooting and I fell. My whole leg was injured and I had marks on my legs. And he actually personally came to my room and see and made sure that I have a massage next day. He arranged a therapist for me and moved the shooting to post lunch. So I little recover and then join the shoot. So this one experience I'm real, and for some reason I'm not able to forget. Great. So you have high regards with EVV sir. Definitely. I mean, and I don't know, for me, it's like my family. My whole Telugu industry is like my family. Though I've taken a little break, but I can still connect to whoever I talk to. I don't know. It's like a family to me. So you're still managers are in touch with you from this league, asking what you are making to listen. Madam, ये stories में ये character अच्छा रहता है, ये ऐसा करके पूरा है. Yes, so I heard 2 stories just before the lockdown. One was almost finalized. Unfortunately, this lockdown. Yeah, so unfortunately, this lockdown happened and the shoot pushed, obviously. I can't wait to get on the sets. I can't wait to come to Hyderabad. I'm doing and praying things to become normal. So we also wish that very soon this pandemic situation should come to normal, and of course we are hearing that हम सुनने में आ रहा है कि इसके लिए कुछ मेडिसिन इन्वेंट हुआ, पता नहीं वो कहाँ तक सफल होंगे इसमें. Fingers crossed. Fingers crossed. Of course, we'll see. It should Honestly, because actually, it's not only for us, it's for the whole world. It's, I don't want to be selfish and say it's not for us, because I know how many people, we are just sitting in our homes comfortably, but it's for the whole world. I genuinely hope it comes soon. ఇప్పుడు యాండి ప్రియదర్శి గారు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసిన తర్వాత ఈ టైంలో ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనకి సౌత్ ఆఫ్రికాలో తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. మనం ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ నుంచి మైగ్రేట్ అయ్యి దానికోసం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదో జాబ్ కోసం అక్కడ వెళ్ళిన వాళ్ళ సొంత వాళ్ళు ఇక్కడ ఉంది, వాళ్ళు అక్కడ ఉంది. ఈ టైంలో అయితే ఇంకా అన్యాయం ఏంటంటే అసలు ఓన్లీ ఫోన్లో మాట్లాడుకోవాలి తప్ప ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెలింగ్ కూడా లేదు. వస్తే మళ్ళీ క్వారంటైన్ అని, ఐసోలేషన్ అని, వీటి మీద ఏదన్నా ఒకవేళ మనం ఒక హోప్ క్రియేట్ చేయాలంటే, అంటే ఎక్కువ సినిమా వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఎందుకంటే పీపుల్ లుక్ ఎట్ ఫస్ట్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ కోసమైనా సినిమా వాళ్ళనే చూస్తారు, మెసేజ్ కోసమైనా సినిమా వాళ్ళనే చూస్తారు కదా. సో ఇట్లాంటి దానికి సంబంధించి ఏదన్నా ఒక ఆలోచన ఉందా మీ దగ్గర? సీరియస్లీ వీ షుడ్ మేక్ పీపుల్ టు కమ్ బ్యాక్ విత్ హోప్, అట్లా ఏదన్నా? I think currently this is, as an actor or as any person from the film industry, I am looking towards scientists, I am looking towards the doctors, I am looking towards the police personnel, I am looking towards the leaders, and I am looking towards the journalists. So ఏంటంటే I remember for example we are always see these people అంటే sanitary workers also మోస్ట్ థ్యాంక్లెస్ జాబ్స్ వాళ్ళందరూ చేస్తున్నారు ఇన్నేళ్లుగా. ఐ థింక్ ఈ ఒక్క మూమెంట్ అనుకుంటే ఐ థింక్ ఒకసారి వి షుడ్ థింక్ అబౌట్ దెమ్. అండ్ ఏమైందంటే ఐ థింక్ ఇప్పుడు నేను సినిమా గురించి ఏం చెప్పదలుచుకుంటున్నా, సినిమా తరఫు నుంచి ఏం చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకు అంటే మా పని మేము చేస్తున్నాం అండి. ఆ రోజు కూడా ఎగ్జాంపుల్
నేను ఒక యాడ్ కోసం నేను షూటింగ్కి వెళ్ళాను. దిస్ వాస్ 15 days ago, I guess. There was a doctor on set, and his presence మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. We were very confident that okay, we have a doctor in our set. So I could also realize that now it's the new normal. ఒక డాక్టర్ మన ఎప్పుడు ఎల్లప్పుడు మన దగ్గర ఉండడం, అండ్ వీఆర్ వేరింగ్ సమ్ పీపీ కిట్స్ అండ్ మాస్క్స్ అని ఇవన్నీ చాలా. సో నాకు ఆల్ ఐ హ్యావ్ రైట్ నౌ ఇస్ గ్రాటిట్యూడ్ టు దిస్ పీపుల్ అండి. అండ్ Yeah, very వాట్ true. ఐ కెన్ సే ఇస్ ద నెక్స్ట్ టైం మనం ఒక డాక్టర్ని కలిసిన, ఒక శానిటేషన్ వర్కర్ని కలిసిన, లేకపోతే ఒక ట్రాఫిక్ పోలీస్నో, లేకపోతే ఒక జర్నలిస్ట్, మేబీ ఎవరైనా సరే, ఆల్ ఆఫ్ దీస్ పీపుల్, ఐ థింక్ మేబీ we should smile at them, if not for anything. And I think they deserve truly that respect, even if not for the corona కాదు, but genuinely they deserve that respect అని. And I think this is also the moment. ఈ 3 months లాక్డౌన్ లో నాకు పర్సనల్ గా ఏమర్థమైందంటే, above all, కోఎగ్జిస్టింగ్ టుగెదర్ ఇన్ హార్మనీ, అది నాకు ఇంకెక్కువ బాగా అర్థమైంది. అండ్ మనిషికి మంచి అంటారు కదా. సో ఐ థింక్ ఇవన్నీ, దిస్ ఆర్ ఆల్ లైక్ మనకు అన్ని తెలుసు, వి ఆల్ నో దిస్ ఆల్ ఆఫ్ దిస్, బట్ ఇట్ ఈస్ ద మూమెంట్ లైక్ దిస్ మేక్స్ అస్ ఇంట్రాస్పెక్ట్. సో అందుకనే నేను కూడా అదే అనుకుంటున్నాను. ఐ థింక్ ఫిలిం ఇండస్ట్రీ తరఫున ఐ థింక్ our job probably is to entertain people and inspiring stories, or just stories that will put a laugh on their lips or a smile on their face. I think as soon as I think now we have some drugs or something which is చాలా తగ్గిస్తాయి, తర్వాత మన మోర్టాలిటీ రేట్ పెరుగుతుందని చాలా మంది అంటున్నారు. సో ఐ థింక్ while we are back at the business, we promise to again tell them great. అంటే ఇప్పుడు ఒక రకంగా కొంత డిప్రెషన్ అనేది నడుస్తుంది. సారీ టు సే, ఈ మధ్య బాలీవుడ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే అందరినీ చేసింది. ఐ డోంట్ నో హౌ దిస్ న్యూస్ రీచ్ యూ కన్నా, సో యూ మస్ట్ బి అవేర్ దట్ there's a big shock to the Bollywood industry. So it may be what kind of depression it is. We really don't know what exactly factor, but depression is a depression. So how to overcome this? See, especially I want to know from the you people. For some extent, you have a very big fan following, and you reached a big height, but still you managed that, changing that to shifting to a family life, managing family life. Super. Though you're a celebrity, but apart from that, you have other roles also to play. So how we have to balance and manage? I'm nobody to advise or suggest anything, but how life is. Just remember this one thing: nothing remains forever. Nothing. When you're in your school, you miss your school, and when you come back to college, your school days. When you have a job, you miss your college. I truly believe where you are today. Just accept it, and you'll be at peace. That's one very important thing. There was a time where I was in my peak, but even then I kept telling myself, this is not possible. There were many before me, there'll be more after me, and I was where at the right time. I want to get married and I want to have children. This is the balancing factor, and touch wood, with your family support, you can get back to work. Today our industry has expanded so much. You can definitely, like Priyadarshi Garu said, there's webs, there are movies. No, Garu, please. Advertisements. Oh, so
there are many But sorry opportunities. to You cut can't you. lose hope. No. So you can't lose hope. And I, especially in this lockdown, even on my Instagram account, I keep telling people, get a hobby, do something you really love just for 1 hour. Could be dance, could be work, could be yoga, could be meditation, could be reading, painting. I don't know. Everyone's different. Just 1 hour, and trust me, uh, you will be fine. యా అఫ్ కోర్స్ అందరికీ అన్ని వచ్చో రాదో తెలియదు, వస్తే ఏం చేయాలో కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి. ప్రియదర్శి గారు ఇప్పుడు సరే, మీకు అవకాశం వస్తే తప్పకుండా మళ్ళీ అట్లాంటి మోటివేషనల్ ఫిలిం ఏదన్నా ఉంటే మీ దగ్గరికి వస్తే మళ్ళీ ఒక ఆ ఎనర్జీ మాత్రం ఇవ్వాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇప్పుడు సౌత్ ఆఫ్రికన్ తెలుగు Definitely, కమ్యూనిటీ sir. అక్కడ ఆగిపోయిన వాళ్ళకి ఈ టైంలో వీళ్ళు స్పెషల్ ఫ్లైట్స్ అరేంజ్ చేయడం, ఎంబసీతో మాట్లాడటం, ఎవరికన్నా అవునండి, ఏదైనా నిజంగా నీడ్ that ఉంటే is. వాళ్ళు ఇట్లాంటివన్నీ చేశారు అక్కడ. సో అయితే మీరు ఒక స్ట్రాంగ్ మెసేజ్ సొసైటీకి ఇస్తే, ఒక ప్రియదర్శి యాజ్ యాక్టర్, యాజ్ అ ప్రియదర్శి యాజ్ అ సెలబ్రిటీ, ప్రియదర్శి యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఏం చెప్తారు? Taking off from what Kamna said, I think live life. I think that is it. That is the mantra for everything. I know. Yeah. Since Indaka you're talking about issues of mental health. Definitely, Andy. I think mental health is like any other illness. It can be something like diabetes, something like hypertension. It can be something like anything from your body. కాకపోతే ఏంటంటే నౌ పీపుల్లో ఈ డిస్కషన్ స్టార్ట్ అయింది, ఈ అవేర్నెస్ స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ టైం ఎవరైనా మన దగ్గరకు వచ్చి నాకు ఇలాంటి ప్రాబ్లం ఉందంటే కొంచెం వాళ్ళతో సీరియస్గా మాట్లాడి అండ్ సీ ఇఫ్ దే కెన్ గెట్ సమ్ రియలీ గుడ్ ప్రొఫెషనల్ హెల్ప్ ఫ్రమ్ ద డాక్టర్స్. ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాకు తెలుసు ఇప్పుడు నాకు కూడా నాకు నా బంధువులు కొంతమంది యుఎస్లో, కొంతమంది లండన్లో అక్కడిక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు. నేను వాళ్ళకి చాలా కుటుంబ సభ్యులతో దూరంగా ఉంటే బాధ అదేంటో నాకు తెలుసు. I can feel for my brothers and sisters of South Africa. I know how you're living in such a far distant land from your family, from your land, from your food, from your culture, and still making a great living and still making us proud. ఇవాళ నేను ఇక్కడ లోహిత్ గారితో కూర్చొని మీ అందరితో ఇలా మాట్లాడుతున్నాను కారణం ఏంటంటే మీరు సపోర్టే, మీరు చూపించే ఆ ప్రేమే. అండ్ ఎవ్రీ టైమ్ దిస్ ఇస్ అ ప్రామిస్. నాకు మెసేజ్ అడ్వైస్ ఇవ్వడం నాకు తెలీదు, బట్ యాజ్ లాంగ్ యాజ్ there is oxygen in my lungs, I will dedicate that moment to entertain people and to put a smile on your face. Maybe tell you an inspiring story, and make sure there is a silver lining in your life, probably from my end, from the film, from the artist. Yeah. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అంటే మాకు ఓవర్సీస్ ఆడియన్స్ ఎట్లా ఉంటారంటే, వాళ్ళు మనుషుల్ని, ఆర్టిస్ట్ని ఎస్పెషల్లీ వాళ్ళ నటనతో పాటు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా ఇష్టపడి ప్రేమిస్తారు. అందుకే ఓవర్సీస్ మార్కెట్ని కానీ మీరు చూస్తే అక్కడ సపోజ్ ఇఫ్ దే స్టార్టెడ్ లైకింగ్ ప్రియదర్శి ఉన్నాడు అంటే సినిమా చూసేస్తారు అంతే. అది మీరు దాంట్లో ఏ రోజు ఎట్లన్నా చేయండి, హిట్ పట్టుతో సంబంధం లేదు. అంటే దట్స్ హౌ దే కనెక్ట్. వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అందుకే మీరు ఎప్పుడన్నా ఇఫ్ యు గెట్ ఎ ఛాన్స్ ఆఫ్, మీరు సౌత్ ఆఫ్రికా వెళ్తే లవ్లీ. అంటే ఇప్పుడు మా తెలుగు ఆఫ్రికన్ కమ్యూనిటీ Definitely, Andy. I'll look forward to meet them all sometime in South Africa. ఎప్పుడైనా I think last time కొంతమంది మా colleagues they went to play cricket అనుకుంటా సౌత్ ఆఫ్రికాలో. నేను శ్రీకాంత్ అన్న, Oh wow. అరుణ్, తర్వాత సాయిధరం తేజ్, అందరం వెళ్ళాం. దాదాపు Prince, ఒక 20 మంది బ్యాచ్
దేర్ ఆల్మోస్ట్ 15 days ఉన్నాం అక్కడ. ఆఖరికి ఇప్పుడు మేము వెళ్తే అక్కడ పులి, సింహం, ఏనుగులు కూడా గుర్తుపడతాయి మమ్మల్ని, అంతసేపు ఉంచారు. I envy you, Lohit garu. I envy you. Johannesburg, Cape Town, and traveled by road, and it was a beautiful place. Wow. So మీరు అవకాశం తీసుకోవాలి. ఇప్పుడన్నా మంచి I'm సినిమా coming. Okay, even I'm coming. Please. యూ హ్యావ్ టు. సో సౌత్ ఆఫ్రికన్ సిటీ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లైవ్ లో చూసిన ఆడియన్స్ అందరికి లైవ్ లో ప్రామిస్ చేశారు మనకిద్దరు. సో ప్రియదర్శి అండ్ కామ్నా జట్నాలని వీళ్ళిద్దరిని మనం సౌత్ ఆఫ్రికా తీసుకెళ్లి సౌత్ ఆఫ్రికాలో పార్ట్ అన్ని చూపించి అన్ని ఎనిమల్స్ తో మాట్లాడించి బిగ్ ఫైట్ ఎస్పెషల్లీ వాళ్ళందరికి పరిచయం చేద్దాం. సో సిన్స్ ప్రియదర్శి గారు, ఐ హర్డ్ దట్ యూ హ్యావ్ సమ్ అదర్ అపాయింట్మెంట్ నౌ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us, and it was lovely. అండ్ ఇంకా మంచి అద్భుతమైన అవకాశాలు రావాలి నటుడిగా. అంటే నాకు బాగా తెలిసి ఏంటంటే బై హర్డ్ అండ్ బై యూఆర్ వండర్ఫుల్ యాక్టర్. నేను నానా పటేకర్ లేకపోతే నసీరుద్దీన్ షా వాళ్ళతో ఎందుకు పోల్చానంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ డ్రామాలో అంటే నేను నాకు అంత ఇష్టం. అంటే నేను ఆర్టిస్ట్ ని కాబట్టి నాకు తెలుసు ఆర్టిస్ట్ గా ఉన్న వాళ్ళ ఆ ఫీలింగ్స్, ఒక మంచి పాత్ర దొరికితే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అన్న సంగతి నాకు తెలుసు. కాబట్టి మీకు అట్లాంటి మంచి మంచి పాత్రలన్నీ రావాలి. ఆ మంచి కథ రాసిన ప్రతి ఒక్కడికి ప్రియదర్శి గుర్తు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you so very much. Kamna ji, looking forward to meet you someday and probably share Kamna. screen with you. Yeah, thank you. Oh, Thank you so definitely. much. Thank you. Kamna. Pleasure is all mine. Very best. Thank you so much. And I shall watch your movies. We shall connect on Instagram Thank for sure. All the Thank you. best. See you soon. లోహిత్ గారు, Thank థ్యాంక్ you. యూ సో Thank మచ్. మీతో మాట్లాడడం చాలా Thank you చాలా so much. సంతోషంగా ఉంది. తొందరలో కలుద్దాం మనం. Yeah. See you soon. Yeah, Kamna coming. Yeah. One last to my brothers and sisters of South Africa, so very much. తొందరలో SATC సభ్యులని తర్వాత అక్కడ ఉన్న తెలుగు వాళ్ళని కలిసి మీ అందరితో పప్పన్నం తినాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. అంతవరకు తెలుగు సినిమాలు చూస్తూ మమ్మల్ని ఇలాగే ప్రోత్సహిస్తుండండి. సదా కృతజ్ఞుడి, మీ ప్రియదర్శి. Thank you. Yeah. Coming to you, Kamna. So I'll also take a closing words from you, so that in live we will meet very soon in South Africa once we will come out of this corona. Ye kya corona kya Definitely. kar diya ye. So the final words from you for the Telugu audiences of South African Telugu community. I'd just like to say thank you so much for having us live. For all the audiences and for all who watched us. And I just want to say this too shall pass. I think it's just a reality check for all we humans to pray to our Mother Earth more gratitude, realize that nature will evolve, but we humans need our Mother Earth. So let's respect our Mother Earth, and thank you so much for watching us live. And yes, that we will definitely keep entertaining you guys. And whenever given a chance, we will visit South Africa very soon. Meet all of you. Thank you so much, both of you. And I even thank మనకు రెగ్యులర్ గా సపోర్ట్ చేస్తున్నారు సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ చేసే యాక్టివిటీస్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండడం, ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ మన వాళ్ళకి సంబంధించిన ఏ సర్వీస్ యాక్టివిటీ చేసినా ఇలా మీరు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తేనే, మీలాంటి వాళ్ళు ఉంటేనే ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ముందుకెళ్తాయి. అండ్ ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ తరఫున ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరికీ, అలాగే అక్కడ ఉన్న మిగతా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఎవరైతే లింక్ షేర్ చేసుకుని లింక్ షేర్ చేసి చూస్తున్న వాళ్ళందరూ కూడా, మన వాళ్ళం ఎక్కడున్నా, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే, అటు తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఇటు ఆంధ్ర వాళ్ళు కావచ్చు, అందరూ తెలుగు వాళ్ళే కాబట్టి మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా
అందరూ ఒకరికొకరు మనం అందించుకోవాలి, ఒకరికొకరు హెల్ప్. మనం తెలుగు వాళ్ళు అంటేనే ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇలా మీ ముందుకు తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలుపుతూ I really appreciate them for bringing this wonderful program at this time. అలాగే అతి త్వరలో మేము ఫినాలేకి వెళ్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ వెరీ సూన్ ఈ లైవ్ ఫ్రమ్ లివింగ్ రూమ్ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసి వేరే ప్రోగ్రామ్ ని మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తారు. దాని సందర్భంగా ఇండియాలో ఒక పెద్ద చారిటీ ప్రోగ్రామ్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. దానికి కూడా మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ డూ ఇట్. So I really thank each and everyone who watched this program, and be safe and stay safe, and I wish you all a wonderful great time. Thank you, Kamna. Thank you, Priyadarshi, for joining us. I'm signing. Thank you so much. This is Venugopal Reddy. Kindly subscribe JNN YouTube channel.